నివాళులు అర్పిస్తూ మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి శాసనసభ్యులు గౌరవనీయులు గిడ్డి సత్యనారాయణ గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియపరుస్తూ మరి నేటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి నందమూరి తారక రామారావు గారు మరణించిన 8 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా నేడు బడుగు బలహీన వర్గాల యొక్క ప్రతి కుటుంబంలో కూడా ఎన్టీ రామారావు గారు దేవుడిగా పూజింపబడతా ఉన్నారు, పూజిస్తూ ఉన్నారు. కారణం ఏంటి అంటే కూడు గూడు గుడ్డ అనేటువంటి నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఏదైతే పేదల సంక్షేమంగా భావించారో అయినా కార్మికుల యొక్క చెమట నుంచి చక్రాన్ని పేదవాడి గుర్తుగా గుడిసెలు, అదేవిధంగా రైతుకు చిహ్నంగా నాగల్ని ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ జెండాను పూర్తి చేసినటువంటి మహానుభావుడు ఏదైతే మరి అజెండా ఉందో ఆ అజెండానే నేటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి యొక్క ఆశయాలని ఆయన ఆలోచనలు తూచా తప్పక కూడు గూడు గుడ్డే కాకుండా మరి రైతుల సంక్షేమం కానీ కార్మికుల కర్షకుల యొక్క సంక్షేమం కానీ ప్రతిదీ కూడా ఎన్టీ రామారావు గారు ఏదైతే ఆశించిన విధంగానే చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు కనుక తెలుగుదేశం పార్టీ స్థాపించి రమారమి 4 దశాబ్దాలు పైబడినా కూడా ప్రజల్లో ఏ విధమైనటువంటి అసంతృప్తి కానీ మరొకటి కానీ లేదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు నడిపించేటువంటి పార్టీ ఊరేలే కాదు, ఈ తెలుగు జాతి ఉన్నంత వరకు సూర్య చంద్రులు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుందని చెప్పేసి ఉండాలని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఏదైతే ఎన్టీ రామారావు గారి ఆశయాలు ఉన్నాయో అవి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇక్కడ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ గారు మన నియోజకవర్గానికి ప్రతినిధిగా మీ అందరికీ అందించడానికి కృషి చేయాలని చెప్పి చేస్తారనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాము. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు.